ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజోల సభలో మాట్లాడుతూ, మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, లేదంటే ఒక దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఫ్రీబీస్ మీద ఆధారపడి ఎవరైతే ఉంటారో వాళ్ళ సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చేతి వృత్తి మీద లేకపోతే వాళ్ళ స్కిల్స్‌ని, వాళ్ళ నాలెడ్జ్‌ని యూజ్ చేసి ఎప్పుడైతే ఎర్నింగ్ కేపబిలిటీ పెరుగుతదో, ఖచ్చితంగా ఆ కంట్రీ అనేది ముందుకు వెళ్తుంది. ఆ రాష్ట్రం అనేది ముందుకెళ్తుందన్నారు. యెస్. ఇది ఫ్రీబీస్ మీద ఆధారపడి మనం నెలకొక 5,000 నెలకొక 10,000 లేకపోతే 2 నెలలకు ఒక రూ. 10,000 మన గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటే, ఆ రాష్ట్రం ఖచ్చితంగా అప్పుల పాలైపోతుంది. అది సస్టైనబుల్ మోడల్ గూడా గాదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యువత ఉన్నారు. సో, వాళ్ళకి చాలామందికి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లేవు అని జెప్పేసి అంటున్నారు. సో, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఈ రోజున ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి మన స్టేట్‌లో లేబర్ స్కేర్సిటీ ఎక్కువుంది. అంటే లేబర్ ఇక్కడ ఇన్ ద సెన్స్ బ్లూ కాలర్ జాబ్స్ గురించి కాదు నేననేది. టెక్నికల్ లేబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ టెక్నీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అవ్వచ్చు, ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు, వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు. సో, ఇటువంటి వాటిల్లో ప్రభుత్వం గనక ముందుకొచ్చి వర్క్‌షాప్స్ కండక్ట్ చేసి, ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఇచ్చి, సో, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అంటే ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడాను కన్సాలిడేట్ చేసి ఒక వెబ్‌సైట్ ద్వారా వాళ్ళందరిని ఒక చోటకి చేర్చి, ఏమైనా ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉంటే గనక ఆ వెబ్‌సైట్స్‌లో ప్రజలు వెళ్లి ఆ వెబ్‌సైట్‌లో వాళ్ళ రిక్వైర్మెంట్ డ్రాప్ చేస్తే, ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, లేకపోతే వెల్డర్సు వీళ్ళు రెస్పాండ్ అయితే వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో, ఎప్పుడైతే మనకి ఎర్నింగ్ కేపబిలిటీ పెరుగుతూ ఉంటుందో డెఫినిట్‌గా మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మారుతుంది. మన థాట్ ప్రాసెస్ మారుతుంది. యెస్, మనం గవర్నమెంట్ మీద ఆధారపడి బ్రతకకూడదు. మనకు మనంగా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన పెరుగుతుంది. సో, ఎప్పుడైతే ఈ ఫ్రీబీస్ వస్తున్నాయో, సరే అయితే మా అమ్మకి ఒక 2 నెలలకు ఒక 10,000 వస్తున్నాయి. లేకపోతే మా తాత అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి. లేకపోతే ఇంకొకటి మనకు ఉచితంగా పథకాలు ఇస్తున్నారు అనేటువంటి ఎప్పుడైతే ఈ థాట్ పావర్టీలో ఉండిపోతామో, మన ఆలోచనలు కూడా నెమ్మదిగా డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో, మనం ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఎంతమందైతే ఉన్నామో అంతమంది పాజిబిలిటీ ఉంటాయి. అంతమంది కూడాను వర్కింగ్ మోడ్‌లో ఉండాలి. సో, ఆ వర్కింగ్ మోడ్‌లో ఉన్నప్పుడే ఫ్రీబీస్ అనేటువంటి దాని మీదకి మన ఆలోచనలు పోవు. సో, ప్రభుత్వాలు కూడా దీని వైపుగా ఆలోచించాలి. అంటే మనం యూత్‌ని ఎలా ఎంపవర్ చేయాలి? ఎటువంటి వేస్‌లో వీళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి స్కిల్స్ ఇంజెక్ట్ చేయాలి. సో, ఆ స్కిల్స్ ఇంజెక్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌ని బట్టి మనం ప్రభుత్వం తరపున ఎటువంటి ట్రైనింగ్ ఇస్తే బావుంటుంది అనేటువంటి ఆలోచన గనక ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ వీళ్ళు గనక ఆలోచిస్తే డెఫినిట్‌గా మంచి ప్రోగ్రెస్ ఉంటుందనేది నా ఆలోచన. థాంక్ యూ.